హాయ్ హలో నేను మీ పవన్. వెల్కమ్ టు ఆత్మ మీడియా. ఈరోజు రాకేష్ మాస్టర్ గారు గురించి మనం తెలుసుకోవడానికి మన సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. నమస్కారం సార్ రామారావు గారు. నమస్తే సార్. రాకేష్ మాస్టర్ గారి హఠాన్ మరణం గురించి ఇప్పుడు ఏపీలో మొన్న వైజాగ్లో ఒక పార్టీ నుంచి వచ్చి కారులో వచ్చాడు. ఆయనకి సడన్గా ఇలా హాస్పిటల్ పాలవడానికి కారణం ఏపీ కల్తీ మందు అని జనాలు అనుకుంటున్నారు సార్. దాని గురించి మీ స్పందన ఏంటి? అంటే అన్నీ కలిసి వచ్చాయి ఆయనకి. ఎలాగంటే ఆంధ్రాలో అంటే ముఖ్యంగా విశాఖపట్నం విజయనగరంలో ఎక్కువ వడగాల్పులు ఉన్నాయి. ఆయనకి ఎలాగని ఏజ్ ఎక్కువ కదా. తర్వాత ఆయన మందు మ్యాన్షన్ హౌస్ మై హౌస్ అని ఒక ప్రోగ్రాం చేశాడు. ఆ ప్రోగ్రాంలో విపరీతంగా తాగడం చేశాడు. అది అంటే తాగడమే కాకుండా అర్ధరాత్రి పూట ఆ గుండె మీద ఏమో ఫుల్ బాటిల్ ఉంపేసుకోవడం, ఇలాగా పాపం స్థిరత్వం లేని పనులు చేశాడు ఒకటి. నెక్స్ట్ అక్కడ వైజాగ్లో ఆయన ఫ్రెండ్స్ కూడా బూమ్ బూమ్ బీర్ అని వైజాగ్లో అమ్మే మందులన్నీ కూడా కల్తీ మందులు అమ్ముతున్నారు. మా జనం ఎన్నిసార్లు గోల పెట్టినా సరే ఏదో పేదవాడి తీసుకున్నారు. కానీ చాలామంది అసలు మహిళలు మా భర్తలు చచ్చిపోతున్నారండి కల్తీ మందు తాగి అని ఎంత మొత్తుకున్నా ఎవరు పట్టించుకోలేదు. అక్కడ కల్తీ మందు మాట ఆల్మోస్ట్ వాళ్ళు తాగేవారు కూడా పెగులు తెగిపోతున్నాయండి, గుండె ఆగిపోతుందని రకరకాలుగా వాళ్ళు కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు కూడా దానికి స్పందన లేదు మాట. అంతే, మీ చావు మీరు చావండి, మా లాభాలు మాకు కావాలి అనే పద్ధతుల్లో ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి ఈ మందు బాటిల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కల్తీ మాట. గ్యారంటీ లేని బ్రతుకులు. ఏదైనా పొటెన్షియాలిటీ ఉన్నట్టయితే బతుకుతున్నాడు. కొంచెం అల్పజీవి అంటే కొంచెం వీక్గా ఉన్నట్టయితే తట్టుకోలేకపోతున్నాడు. అందులో వీక్గా ఉండబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు ఈ రాకేష్ మాస్టర్ ఈ 15 రోజులు ఎంతో కొంచెం వడగార్పులు, ఎండ దెబ్బ తగలడం, రాత్రి అనక పగలనక నిద్ర హారాలు లేకపోవడం, తాగడం ఇవన్నీ కలిసి వచ్చి మొత్తానికి ఆయన్ని ఒక రోజులో తాగినంత మాత్రంలో ప్రాణం పోవడం కాదు, ఇలాగా మందు ఎక్కువైపోయింది. ఇన్ని సినిమాలు కొరియోగ్రఫీ చేశారు కదా ఆయన. అప్పుడు మంచి ఫామ్లో ఉన్న ఆయన సడన్గా రాకేష్ మాస్టర్ అనే పర్సన్ డౌన్ అయిపోవడానికి కారణాలు ఏంటి సార్? అంటే నేను ఆలోచించింది రాకేష్ మాస్టర్కి కొంత ఉమనైజింగ్ ఉంది. అంటే కళారహద్దుకుడు ఉమనైజింగ్ ఉంది. తర్వాత మాట పడడు. రెండోది అది ప్రథమ కోపం అంటారు దాన్ని ఉంది. మూడోది విపరీతంగా తాగడం. అంటే అప్పట్లో బాగా ఫామ్లో ఉన్నప్పుడు ఏం చేసేవాడంటే షూటింగుల్లో తాగేవాడు కాదు. షూటింగ్ అయిపోయి ఇంటికి వచ్చినట్టయితే, అంటే షూటింగ్ అయిపోయి రూమ్కి వచ్చినట్టయితే మాత్రం తెగ తాగేవాడు, తాగబోయించేవాడు. ఆయనకో 4 కార్లు ఉండేవి. ఆయన మాట్లాడిన సీనియర్స్కి బాగా తెలుసు. మా ముందు వచ్చినవాడు కదా ఆయన, బాగా తెలుసు. చాలా బాగా గౌరవిస్తాడు, కలిస్తే నమస్కారం పెడతాడు. అంటే ఓ సీనియర్ జర్నలిస్ట్గా ఒకసారి సుమన్ టీవీలో వచ్చాడు ఆయన. వస్తే ఎందుకో నేను ఒక పని చేస్తుండేవాడిని. చూస్తే పాదాలు నమస్కారం చేశాడు. పెద్దలంటే గౌరవం ఉంది, ఎక్కడ వర్త్ ఉంటుందో ఎక్కడ వాల్యూ ఉంటుందో అది తెలుసు ఆయన. మరి శేఖర్ మాస్టరు, జానీ మాస్టరు ఎదుగుదలని ఎందుకు తట్టుకోలేకపోయారు అని జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అడుగుతున్నాను. ఎవరు తట్టుకోలేకపోయారు? రాకేష్ మాస్టర్ తట్టుకోలేకపోయి ఆయన తాగుడుకు బానిసయ్యారని జనాలు అంటున్నారు. లేదు, అక్కడ చూసిన వాళ్ళు కూడా కొందరు అంటున్నారు. లేదు అంటే వాళ్ళ తాలూకు ఆర్థిక స్థితి రాకేష్ మాస్టర్తో అన్కంపేరబుల్. మీకు అర్థమైందా? వాళ్ళు ఎక్కడ కోట్లల్లో ఉన్నారు. ఎవరు? మన శేఖర్ మాస్టర్ కానీ జానీ మాస్టర్ కానీ కోట్లల్లో ఉన్నారు.
ఈయన దగ్గర శిష్యరికం చేసేవాళ్ళు ఈయన చేతితో 150 ఇస్తే ఖర్చు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా 150 ఇస్తే ఖర్చు పెట్టుకున్న స్థితిలో రాకేష్ మాస్టర్ ఉన్నారు. అది తట్టుకోలేకపోవడం కాదు, అంటే ప్రేమ ఎప్పుడైతే ఎక్కువైందో ఎవరి మీదైనా ఆ ప్రేమకు తగ్గ వాళ్ళు దగ్గరగా ఉంటే పర్వాలేదు, కానీ వాళ్ళు దూరంగా ఉన్నారనుకోండి. ఇప్పుడు శేఖర్ మాస్టర్ దూరంగా ఉన్నాడు, రావాలంటే ఆయనకి తీరిక ఉండదు. ఈయన ఎలాగ ఆలోచిస్తాడు, ఇంతకాలం నా దగ్గర ఉన్నాడు కదా, అదే ఆలోచన నాకుంటే వీడికి విద్య నేర్పుతానా అనుకుంటాడు. ఆయన మటుకు ఆయన నేర్చుకోవచ్చు, అది వేరే విషయం అనుకోండి. ఆయన తాలూకు మనసు అలాగే ఉంటుంది కదా, ఒక్కసారి రావడం తీరు లేకుండా ఉంటుందా, వాళ్ళింటికైతే వెళ్ళా అని. ఎప్పుడైతే ప్రేమలు ఎక్కువగా ఉన్నాయో అప్పుడు కొంచెం నిష్ఠూరంగా ఉంటారు ఎవరైనా సరే. మరి ఇప్పుడు కోపం మీద అన్నాడు, నేను చచ్చిపోయినా సరే నా శవాన్ని అంటుకోకూడదని. ఇప్పుడు నువ్వు ఎందుకు వస్తున్నారా అడగడానికేమో రాకేష్ మాస్టర్ ఉన్నారా, నేను రాను పో అని చెప్పడానికి శేఖర్ మాస్టర్ చాలా గంటాడా. కన్నీరు మున్నీరుగా ఉక్కిరి బిక్కిరిగా వేస్తూ శవం దగ్గర ప్రాకులాడాడు కదా. ఎవరికైనా ఉంటుంది ఆ ప్రాణం, అది తట్టుకోలేదు, విరవిలాడిపోద్ది కదా. మనకి ఆఫ్టర్ ఒక నిరుపమ యాంకర్ అన్నమాట. ఆ యాంకర్ తట్టుకోలేకపోయింది. అమ్మాయి అనే పాప, అంటే అమ్మాయి అనేటువంటి ఓ పదానికి బాండింగ్ అలా ఉంటుందన్నమాట. ఒక బాబాయ్ చనిపోయినట్టుగానే ఆ పాపం బాధపడింది. మరి అలాంటిది శేఖర్ మాస్టర్ ఎలాగా ఆలోచిస్తాడు, అలాంటి జానీ మాస్టర్ ఎలాగ ఆలోచిస్తాడు, అలాంటి సత్య మాస్టర్ ఎలాగ ఆలోచిస్తాడు. వీళ్ళు చాలామంది ఉన్నారు, వీళ్ళ అనుచరులందరూ చాలామంది. రాకేష్ మాస్టర్ గారికి అదే అది గొప్ప అదృష్టం. ఆయన శిష్యుడు చాలా మంచి వాళ్ళు. ఈరోజు టాలీవుడ్లో ఉన్నటువంటి నెంబర్ 1 శిష్యుడు ఎవరు అంటే శేఖర్ మాస్టర్. అది ఆయన అదృష్టం. అది అంతమంది గొప్ప వాళ్ళ శిష్యులు ఉండడం ఆయన అదృష్టం. సార్ అదృష్టం అంతా అంటున్నారు కరెక్టే. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఎందుకు రాకేష్ మాస్టర్ గారికి మంచి అవకాశాలు ఇప్పించలేకపోతున్నారు, ఆయనను ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నారు అని అనుకుంటున్నాను. అంటే ఒక విషయం తెలుసుకోవాలండి మనం. ఇప్పుడు ఆ స్టైల్ ఇప్పుడు నప్పదు. అది రాకేష్ మాస్టర్ది అప్పటికి అడ్వాన్స్డ్ స్టైలు. వీళ్ళు శిష్యులు ఇప్పటికి అడ్వాన్స్ స్టైల్ చేస్తున్నారు. మరి రేపొద్దున్న ఇప్పుడు జానీ మాస్టర్ కొడుకో లేకపోతే శేఖర్ మాస్టర్ కొడుకో ఈ డ్యాన్స్ చేయరు, అప్పుడు వేరే డ్యాన్స్ ప్యాటర్న్లో ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి డ్యాన్స్కి రామ్ చరణ్ డ్యాన్స్కి తేడా లేదు కదా, బాలకృష్ణ డ్యాన్స్కి తారక్ డ్యాన్స్కి తేడా లేదు, తేడా ఉంటుంది. వాళ్ళ అవకాశాలు ఒకవేళ ఏమండి మా గురువు గారికి ఏదైనా అవకాశం ఇవ్వండి అంటే ఇస్తారా? ఎవరెవరు కదండి. అందువల్ల వాళ్ళ గురించి చెప్పినా కూడా ప్రయోజనం ఉండదన్నమాట. కాదంటే హెల్ప్ చేయొచ్చు, హెల్ప్ చేస్తే ఎక్కడ తాగేసి పడిపోతాడో భయం. ఏదైనా ఒక స్థిరమైనటువంటి ప్రపోజల్ ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మరి వాళ్ళు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కదా. ఇద్దరు కొడుకుల్ని కూతుర్ని మేము చూసుకుంటామని చెప్పేసి రాకేష్ మాస్టర్, మన ఎవరు శేఖర్ మాస్టర్ కానీ, జానీ మాస్టర్ కానీ, సత్య మాస్టర్ కానీ వీళ్ళందరూ ఒప్పుకున్నారు కదా. మన రాకేష్ మాస్టర్ అయితే మన దగ్గర లేరు. మనం ఎప్పుడు ఆయన్ని స్మరించుకుంటూ ఉండి ఆయన కొరియోగ్రాఫర్లు ఉన్నంత వరకు ఆయన ఉంటారని మనస్ఫూర్తి. అంటే వ్యక్తిగతంగా మంచి మనిషి అండి, మంచి మనిషి కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకుంటాం. ఆయన చెడుతనం ఎలాగైతే కొంతమంది మాట్లాడుకుంటారో ఆయన మంచి గురించి మనం మాట్లాడుకుంటాం. ప్రజలు కూడా మాట్లాడుకుంటారన్నమాట. ఏ లోకంలో ఉన్నా సరే ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటూ సెలవు తీసుకుందాం.